నిత్యం మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో అభివృద్ధి పనుల శ్రీకారానికి విచ్చేసిన మంత్రి నిమ్మల స్థానికంగా పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు కల్పించారు. దీంతో వారితో కొద్దిసేపు ముచ్చటించిన రామానాయుడు వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వేతనాలు సౌకర్యాలు సకాలంలో అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. ఎండాకాలం దాహార్తిని వివరించిన ఉపాధి కార్మికుల సమస్య విని స్పందించిన మంత్రి ఇక నుండి నియోజకవర్గంలో దాతల సహకారంతో ఉపాధి కార్మికుల పనివేళల్లో మజ్జిగ అందించే ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి అల్పాహారం తింటూ వారి యోగక్షేమాల గురించి ఆరా తీశారు. అనంతరం గ్రామంలో 1,44,00,000 వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారంతో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ద్వారా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మీరేనా వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు పని చూసుకోండి జాబ్ చేసుకోండి. అన్ని రోజులు పనులు వస్తున్నాయా మీకు? తప్పు కదా. మజ్జిగ ఏదైనా మన ఊళ్ళో వాళ్ళకి చెప్పారు మజ్జిగ మజ్జిగ అరేంజ్ చేయండి. అరేంజ్ చేశారా? ఎవరు సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ బటర్ మిల్క్ ఎప్పుడు మంది చెప్పారు కదా ఊళ్ళో కదమ్మా ఆఖర్లో పెట్టాలి. ఎవరు రోజు ఇప్పుడు 800 మందికి 800 900 అవుతుంది. రండి 10 తీసుకోవాలండి పెట్టి వెళ్ళి తెప్పించే రోజు ఏ రోజు కాకపోతే ఆ రోజు సస్పెండ్ అయిపోతుంది. చెప్తాను 600 చూసుకోవాలి. పంచుకోండి అన్ని ఉన్నారు కదా. ఇప్పుడు ఎంపీటీ గారు ఉన్నారు, డమ్ గారు ఉన్నారు, మనకి కృష్ణరాజు గారు ఉన్నారు. పేర్లు తీసుకోవాలి. నేను ఇస్తాను. 5 రోజులు పెట్టుకుని చెప్పండి. రైతు బంధు రామానాయుడు గారి నాయకత్వం, రైతు బంధు రామానాయుడు గారి నాయకత్వం, రైతు బంధు రామానాయుడు గారి నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం. మాకంటే మీరే కట్టుకుంటారు స్ట్రాంగ్ గా. మాకంటే ఎళ్ళ కట్టుకుంటారు. పెద్దోళ్ళ శరీరం మంచిది. మీ తిళ్ళు అయినా కూడా మంచిగా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 1,44,00,000 రూపాయలతోటి 2 పనులకు ఈరోజు శంకుస్థాపన ఇటు మేడపాడు అదేవిధంగా పెనుమర్రు గ్రామానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు ఏదైతే పెనుమర్రు గ్రామానికి సంబంధించి ఏదైతే మేడపాడు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఈ బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ యొక్క ఆయకట్టుకి చివరి భాగాన్ని ఉండడం వల్ల ప్రతి దాల్వా పంటకు కూడా నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మేము కూడా ఇదే చాలల్లో మరి దాయిలు అంటే పంట మీద ఉండగానే దాయిలు తీసి ఇదే మేడపాడు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉంది నీటి ఎద్దడితోటి. దానికి గల కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా గిద్దెడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల పూడికతోటే ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల 18 లక్షల రూపాయలు పెట్టి ఈవేళ డీసిల్టింగ్ ఈ మేడపాడు బ్రాంచ్ ఛానల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అందేటువంటి విధంగా ఈ డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఈ యొక్క 10 నెలల కాలంలోనే
పనుల్ని శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి ఈవేళ పనులు పూర్తి చేస్తున్నామనంటే ఈ ప్రభుత్వం ఎంత పరిగెడుతూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అదేవిధంగా ఏదైతే ఇదే బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఆ పెనుమర్రు వెళ్ళాలని అంటే ఇప్పుడే చూశారు, రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే పాపం మహిళలు, ఉపాధి హామీ కూలీలు మహిళలు కూడా చెప్పారు, గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డంతా హాస్పిటల్కి వెళ్ళాలని అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుందేమో భయంతో ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా రోడ్డు ఉందో మీరే చూసినటువంటి పరిస్థితి. అటువంటి రోడ్డు కోసం ఆ రోజు 2014, 2019లో ఆ రోజు మేము వేసాం ఈ పెనుమర్రుకి రోడ్డు. మళ్ళీ ఈరోజు ఇప్పుడు శాంక్షన్ చేసాం, తొందరలోనే అవి కూడా టెండర్లు పిలిచి ఆ పెనుమర్రు రోడ్డును కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇమ్మీడియట్లీ 2-3 నెలల్లోనే ఆ రోడ్డు కూడా టెండర్లు పిలిచి పనులు చేస్తాం. ఆ రోడ్డు వేసినా కూడా ఈ బ్రాంచ్ కెనాల్లోకి గట్టు దిగిపోతుంది కాబట్టి వేసినటువంటి రోడ్డు కూడా పటిష్టంగా 10 కాలాల పాటు ఉండాలనేటువంటి ఉద్దేశంతో 1,27,00,000 రూపాయలు, అక్షరాల 1,27,00,000 రూపాయలు సీసీ వాల్, అంటే ఆ యొక్క బండ స్ట్రెంగ్తనింగ్ కింద వాల్ గోడ నిర్మాణం చేస్తున్నాం. అంటే మనం వేసినటువంటి రోడ్డు చెక్కు చెదరకుండా కాలంలోకి దిగిపోకుండా ఉంటుంది. అంటే రోడ్డు వేయాలనేటువంటి సంకల్పమే కాకుండా ఆ రోడ్డు కూడా పటిష్టపరిచేటువంటి విధంగా కూడా గ్రాంట్లు తెస్తూ ఉన్నాం. అందుచేత ఎంత సూక్ష్మ స్థాయిలో, అంటే ఎంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము పనిచేస్తున్నామో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం ఇంత క్లిష్టమైనటువంటి సమయంలో, ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి సమయంలో కూడా సంవత్సరం కూడా ఈ పాలన పూర్తి కాకముందే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని అంటే ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలందరూ కూడా బేరీ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలు కూడా చాలామంది ఈరోజు కనపడ్డారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కూడా వేసవి కాలం మరి ఏదైతే మజ్జిగ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే మాకున్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనందరం కూడా దాతృత్వంతో, దాతల సహకారంతో మనం తినే దాంట్లోనే, మనం ఖర్చు పెట్టే దాంట్లోనే ₹1 వాళ్ళకు కూడా ఖర్చు పెడదామని ఈవేళ ఒక మానవత్వంతో పనిచేస్తున్నాం ఈవేళ. అందుకే ఈరోజు మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నామో మరి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రోజు పాపం వేసవి కాలాన్ని ఆ యొక్క పేదలు, మహిళలు, ఆ ఉపాధి హామీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చల్లని మజ్జిగ కూడా సరఫరా చేయమని చెప్పేసి కూడా మా నాయకులు కూడా ఆదేశించాం. ఇట్లా ప్రతి పనిలోనూ ప్రతి వ్యక్తిని కూడా మానవత్వంతో ఆదుకుంటూ పనిచేసేటువంటి ప్రభుత్వం, పనిచేసేటువంటి నాయకత్వం అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.